అందరికీ స్వాగతం. మన శరీరంలో ఒక నిశ్శబ్ద శత్రువు ఉంటుంది. అదే దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్. దాన్ని ఎదుర్కోవాలంటే కఠినమైన డయట్లో కష్టమైన నియమాలు అవసరం లేదు. నిజానికి వాటిని పూర్తిగా మర్చిపోండి. ఈరోజు మనం చాలా సులభంగా ఒక పద్ధతి ప్రకారం మన జీవనశైలిని ఎలా మార్చుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం. ఓకే, మన ప్రయాణం ఎలా సాగుతుందో ఒక్కసారి చూద్దాం. ముందుగా అసలు ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఏమిటి, అది మన శరీరంలో ఎందుకొక తప్పుడు అలారంలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత దానికి ఆజ్యం పోసే ఆహారాలేవి, అలాగే దానితో పోరాడే సూపర్ ఫుడ్స్ ఏవో చూద్దాం. అక్కడ్నుంచి అసలు యాక్షన్లోకి వెళ్తాం, ఒక 4 దశల సింపుల్ ప్లాన్తో. చివరిగా దీన్ని కేవలం ఆహార నియమంగా కాకుండా మన జీవితంలో ఒక భాగంగా ఎలా మార్చుకోవాలో చర్చిద్దాం. సరే, ఇంక మొదలు పెట్టేద్దాం. మన మొదటి స్టాప్ శరీరం యొక్క తప్పుడు అలారం. అసలు మన శరీరంలో ఏం జరుగుతోంది, ఈ అలారం ఎందుకు మోగుతోంది అనే విషయాలను కొంచెం లోతుగా చూద్దాం. ఎందుకంటే సమస్య ఏంటో తెలిస్తేనే కదా పరిష్కారం దొరికేది. అసలు ఈ ఇన్ఫ్లమేషన్ అంటే భయపడాల్సిన పదం కాదు. ఊహించుకోండి, అది మన బాడీకున్న ఒక పర్సనల్ సెక్యూరిటీ సిస్టమ్ లాంటిది. ఎక్కడైనా దెబ్బ తగిలినా, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా వెంటనే సైరన్ మూగించి మనల్ని కాపాడ్డానికి రంగంలోకి దిగుతోంది. నిజానికిది మనకు మిత్రుడే, కాని కొన్నిసార్లు ఈ మిత్రుడే మనకు తెలియకుండానే పెద్ద శత్రువుగా మారిపోతాడు. అదెలాగో చూద్దాం. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇన్ఫ్లమేషన్లో 2 రకాలుంటాయి. ఒకటి మంచిది, రెండోది చెడ్డది. మంచిది అంటే అక్యూట్ ఇన్ఫ్లమేషన్, మనకెక్కడైనా గాయమైనప్పుడు వచ్చి పని పూర్తి కాగానే వెళ్ళిపోతుంది. కాని రెండోదుంది చూశారో, అదే అసలు విలన్. అదే క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఇదొకసారి వచ్చిందంటే చాలు, వెనక్కి వెళ్లకుండా మన బాడీలోనే ఉండిపోయి ఒక సైలెంట్ అలారంలా 24/7 మోగుతూనే ఉంటుంది. ఆ సైలెంట్ అలారం మనకు వినిపించకపోవచ్చు, కాని దాని ప్రభావం మాత్రం చాలా పెద్దది. నిజానికి ఈ రోజుల్లో మనం సాధారణంగా చూస్తున్న చాలా ఆరోగ్య సమస్యల వెనక, అంటే గుండె జబ్బులు, డయాబెటీస్, కీళ్ల నొప్పులు, చివరికి డిప్రెషన్ వెనుక కూడా ఈ కనిపించని శత్రువు చేయి ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. మరి ఇంతకీ ఈ అలారం మోగడానికి అసలు కారణమేమై ఉంటుంది? ఆశ్చర్యంగా ఆ కారణం మన ప్లేట్లోనే ఉండొచ్చు. మన శరీరంలో ఈ ఇన్ఫ్లమేషన్ అనే అగ్నికి ఆజ్యం పోసే కొన్ని సాధారణ ఆహార పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. వైట్ బ్రెడ్, కేకులు, చక్కెర కలిపిన డ్రింకులు, ప్యాకెట్లలో దొరికే చిప్స్, ఫ్రైడ్ ఫుడ్సు, ఇవన్నీ మనకు రోజూ కనిపించేవే కదా. చూడటానికి, తినటానికి చాలా బావుంటాయి. కాని మనకు తెలియకుండానే ఇవి లోపల ఇన్ఫ్లమేషన్ని పెంచే ప్రధాన కారకాలుగా పనిచేస్తున్నాయి. సరే, ఆందోళన పడాల్సిన పనిలేదు. అగ్గిని రాజేసేవి ఉన్నట్టే దాన్ని చల్లార్చే సూపర్ హీరోలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం మన న్యూట్రిషనల్ టూల్ కిట్ ఓపెన్ చేసి ఆ తప్పుడు అలారంను ఆపే శక్తివంతమైన ఆహారాలేంటో చూద్దాం. ఇవిగో మన శరీరాన్ని కాపాడే సైనికులు. పచ్చగా మెరిసే పాలకూర, రంగురంగుల బెర్రీలు, క్రీమీగా ఉండే అవకాడోలు, సాల్మన్ లాంటి చేపలు, వీటన్నింటిలో యాంటీఆక్సిడెంట్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి నేరుగా ఇన్ఫ్లమేషన్పై దాడి చేసి దాన్ని తగ్గిస్తాయి. ఈ పోరాటంలో మనకు సహాయం చేసే యోధులు మన వంటగదిలోనే ఉన్నారు తెలుసా? పసుపు, అల్లం లాంటి మసాలాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్, పప్పులు, ఇంకా మన పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచే పెరుగు లాంటివి, ఇవన్నీ కూడా ఈ యుద్ధంలో మనకు అండగా నిలబడతాయి. ఓకే, ఇప్పటిదాకా థియరీ విన్నాం. ఇప్పుడు అస్సలు మ్యాటర్లోకి, అంటే ప్రాక్టికల్స్లోకొచ్చేద్దాం. ఇది ఎలాంటి ప్లాన్ అంటే పరిపూర్ణత కోసం కాదు, పురోగతి కోసం డిజైన్ చేయబడింది. చాలా సులభమైన 4 దశల ప్రణాళిక. ఈ మొత్తం ప్లాన్ వెనక ఉన్న ఒకే ఒక్క సింపుల్ ఐడియా ఏంటంటే తీసివేత కాదు, జోడింపు. అంటే మన ప్లేట్ నుంచి ఏమేం తీసేయాలి అని ఆలోచించడం మానేసి దానికి బదులుగా ఏం మంచివాటిని జోడించగలం అనే దానిపై దృష్టి పెట్టాలి. ఇదొక పాజిటివ్ మైండ్సెట్ షిఫ్ట్. మన ప్రయాణం ఈ 4 సింపుల్ స్టెప్స్లో సాగుతుంది. మొదట అవగాహనతో మొదలుపెట్టి మంచివాటిని జోడిస్తాం. ఆ తర్వాత తెలివైన మార్పులు చేస్తాం. 3వ దశలో బ్యాలెన్స్ ఎలా పాటించాలో నేర్చుకుంటాం. ఇక చివరిగా దీన్ని మనకు తగ్గట్టుగా మార్చుకుని మన జీవనశైలిలో భాగం చేసుకుంటాం. ఈ టైంలైన్ చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదేమీ ఓవర్నైట్ మ్యాజిక్ కాదు. ఇది ఒక స్ప్రింట్ కాదు, ఒక మ్యారథాన్. నెమ్మదిగా, స్థిరంగా మన అలవాట్లను మార్చుకుంటూ దీర్ఘకాలిక ఆరోగ్యం వైపు మనం వేసే అడుగులివి.
మొదటి దశ చాలా సులభం. ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ మనం ఏదీ వదిలిపెట్టక్కర్లేదు. కేవలం మనం తినే ప్రతి భోజనంలోకి ఒక ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆహ్వానించాలి అంతే. ఉదాహరణకు, ఉదయం ఆమ్లెట్లో కాస్త పాలకూర వేయడం, లేదా లంచ్లో ఒక చిన్న కప్పు సలాడ్ యాడ్ చేసుకోవడం. చాలా సింపుల్ కదా. ఇప్పుడు మొదటి దశలో మనం మొదలుపెట్టిన మంచి అలవాటును ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం. ఇక్కడి మన లక్ష్యం ఆహారాన్ని తీసేయటం కాదు, దాన్ని అప్గ్రేడ్ చేయడం. అంటే మనం రోజూ తినేవాటికి బదులుగా ఇంకాస్త బెటర్, ఇంకాస్త రుచికరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం. ఇక్కడ కొన్ని అద్భుతమైన ఉదాహరణలు చూడండి. తెల్ల అన్నం బదులు బ్రౌన్ రైస్ లేదా క్వినోవా, చక్కెర సోడాకు బదులుగా నిమ్మరసం పిండిన స్పార్క్లింగ్ వాటర్, మయోనైజ్కు బదులుగా క్రీమీ అవొకాడో. చూశారా, ఇక్కడ మనం ఏదీ త్యాగం చెయ్యట్లేదు, కేవలం తెలివైన, రుచికరమైన అప్గ్రేడ్లు చేస్తున్నాం. సరే, మరి మనకు ఇష్టమైన స్వీట్లు, పిజ్జాలు, స్నాక్స్ సంగతేంటి? అవన్నీ పూర్తిగా మానేయాలా? అస్సలు అవసరం లేదు. ఇక్కడే మన సస్టైనబిలిటీకి సీక్రెట్ వెపన్ లాంటి 80/20 నియమం వస్తుంది. ఇది చాలా సింపుల్. మన లక్ష్యం 100కి 100% పర్ఫెక్ట్గా ఉండటం కాదు, 80% సమయం నిలకడగా ఉండటం. అంటే 80% మనం మన శరీరానికి మంచి చేసే ఆహారం తింటే, మిగిలిన 20% మనసుకు నచ్చింది, మనకి ఆనందాన్నిచ్చేది తినచ్చు, ఎలాంటి గిల్ట్ లేకుండా. ఇక్కడ ముఖ్యం బ్యాలెన్స్. ఇక మన ప్రయాణంలో చివరి అత్యంత ముఖ్యమైన దశ వ్యక్తీకరణ. అంటే దీన్ని మన సొంతం చేసుకోవడం, మన శరీరం మాట వినడం, మనకు ఏది సరిపోతుంది, ఏది సరిపోవట్లేదో గమనించడం. గుర్తుంచుకోండి, ఆరోగ్యమంటే కేవలం ఆహారం మాత్రమే కాదు, ఒత్తిడిని తగ్గించుకోవడం, సరిగ్గా నిద్రపోవడం కూడా ఈ జీవనశైలిలో కీలకమైన భాగాలు. సరే, ఇదంతా బానే ఉంది. కానీ అకస్మాత్తుగా డైట్ మార్చేయకుండా ఈ నెమ్మది పద్ధతే ఎందుకు ఉత్తమమైంది? ఈ విధానం ఎందుకు అంత ప్రభావవంతంగా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ నెమ్మది విధానం ఎందుకు అంతగా పనిచేస్తుందంటే, ఇది మనల్ని భయపెట్టదు, అన్నీ మానేయాలి లేదా ఏమీ వద్దు అనే తీవ్రమైన ఆలోచనను దూరం చేస్తుంది. మన రుచికి, మన జీర్ణవ్యవస్థకు మార్పుకు అలవాటు పడటానికి సమయమిస్తుంది. అందుకే ఈ పద్ధతి ద్వారా మనం నిర్మించుకునే అలవాట్లు శాశ్వతంగా మనతోనే ఉండిపోతాయి. అంతిమంగా మన లక్ష్యమేంటంటే, ఆరోగ్యాన్ని, అలాగే ఆహారం మీద మనకున్న ఇష్టాన్ని, రెండింటినీ గౌరవించే ఒక జీవన విధానాన్ని నిర్మించుకోవడం. ఇది త్యాగం కాదు, ఇది ఒక సెలబ్రేషన్. ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు మన భోజనంలో మనం జోడించగలిగే ఒక చిన్న ఆరోగ్యకరమైన పదార్థం ఏమిటి? ఒక్కటి చాలు. ఎందుకంటే ఆ ఒక్క చిన్న మార్పే ఒక పెద్ద ఆరోగ్యకరమైన ప్రయాణానికి నాంది పలుకుతుంది. ఆలోచించండి.